అందరికీ నమస్తే. రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక రుణమాఫీ అవుతుందా కాదా అనే డౌట్ ఇప్పటికీ చాలామందికి ఉంది. రైతులు అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. నిజంగా అవుతుందా, ఓన్లీ డెడ్ లైన్ అయినా, ఇంతకుముందున్న 4 డెడ్ లైన్లు పోయినాయి, ఆ డెడ్ లైన్ లాగానే ఇది ఒక డెడ్ లైనా అని ఒక అనుమానం రైతుల్లో కలిగించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నిజానికి అంతే సీరియస్గా, చెప్పినంత సీరియస్గానే ప్రభుత్వం రుణమాఫీ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు ఎట్లా తీసుకురావాలనే ఒక టార్గెట్ను పెట్టుకున్నది. దానికి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేది ఒక ఇష్యూ, ప్లస్ ఒకవేళ డబ్బులు వస్తే ఎవరికి రుణమాఫీ చేయాలనేది ఒక ఇష్యూ. కొన్ని కండిషన్స్ తెరమి తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ వార్త కూడా మనకు సాక్షిలో ఉంది. సోనియా బర్త్డే కట్ ఆఫ్ డిసెంబర్ 9 కన్నా ముందు లోన్లు తీసుకున్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అవుతుంది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటిదాకా తీసుకున్న లోన్లు అవి కొత్త లోన్లుగా పరిగణిస్తారు. కాదు, కట్ ఆఫ్ డేటు డిసెంబర్ 9, 2023 పెట్టే యోచనలో ప్రభుత్వం కనిపిస్తుంది. ఇక డిసెంబర్ 9 ఎందుకు పెట్టారంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ 7 కాబట్టి డిసెంబర్ 9ని వాళ్ళు కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటున్నారు. అయితే కట్ ఆఫ్ డేట్ ఒకటే కాదు, ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఒకవేళ డిసెంబర్ 9 తర్వాత ఇప్పటిదాకా రెన్యువల్ చేసుకున్న లోన్స్ ఉంటాయి, కొన్ని పాత లోన్లే వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టి రెన్యువల్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ కట్టి రెన్యువల్ చేసుకున్న లోన్లు పాత లోన్ కింద జమ చేస్తారా, కొత్త లోన్ కింద చూస్తారా అనేది తెలియదు. అది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ మీద పడుతుంది అనవసరం, కానీ కొంత ఇంట్రెస్ట్ పేమెంట్ చేసి రైతులు వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళకి వచ్చే తిప్పలేదంటే వడ్ల కొనుగోలు డబ్బులు అకౌంట్ అవ్వడంగానే కట్ చేస్తాయి బ్యాంకులు. వాళ్ళకి ఆ బ్యాంకులో ఏం పైసలు పడ్డా కట్ చేస్తారు. ఆ రైతులకి ఎవరికైనా ఏమన్నా వేరే డబ్బులు వచ్చినా కట్ చేసి పడేస్తారు. వాళ్ళకు పెన్షన్ వచ్చినా కట్ చేస్తారు బ్యాంకులలో. కాబట్టి రెన్యువల్ చేసుకొని ఎందుకు భారం అనవసరంగా ప్రభుత్వం మాఫీ విషయం చూద్దాంలే అన్నట్టుగా చేస్తుంటారు. అట్లాంటి కొత్త లోనా పాత లోనా అనేది ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాల్సింది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ కండిషన్స్ ఏందనేది మీకు చెప్తా నేను. కండిషన్స్ ఒకటి, రుణమాఫీ కండిషన్లు. రుణమాఫీకి డబ్బులు సేకరించడం ఎట్లా అనేది, దానికి ఉన్న కష్టాలు ఏంది, దానికి ఉన్న బ్రేక్స్ ఏంది, అవన్నీ కూడా మీకు చెప్తా. అంతకన్నా ముందు కండిషన్స్ ఏం పెట్టాలనుకుంటుంది ప్రభుత్వం. కండిషన్స్ పెట్టాలి ఏంటంటే డిసెంబర్ 9, 2023 కట్ ఆఫ్. అంతకన్నా ముందు తీసుకున్న లోన్ తీయాలనుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే రైతు కుటుంబం యూనిట్గా రుణమాఫీ. ఇది పెద్ద చిక్కు ఇది. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి 10 ఎకరాలు ఉందనుకుందాం. 10 ఎకరాలు ఉంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు ఏం చేసిందంటే ఈ రైతు బంధు కోసం, నాకు తెలిసి రైతు బంధు కోసం లాస్ట్ 3-4 ఇయర్స్ కింద మనం చూసుకుంటూ వస్తున్నాము. 1 ఎకరాలకు 1 రోజు, 2 ఎకరాలకు 2 రోజు, 3 ఎకరాలకు 3 రోజు, 4 ఎకరాలకు 4 రోజు అట్లా పట్టుకుంటూ వస్తుంది. ఒకవేళ 10 ఎకరాలు ఉంటే 10 రోజు పడుతుంది, ప్లస్ 10వ రోజు పడుతుందో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తక్కువ కమతాలు చేసుకున్నారు. తక్కువ ఎకరాలు, 3 ఎకరాలు ఒక కొడుకు పేరు మీద, 3 ఎకరాలు ఒక కొడుకు పేరు మీద, ఇంకొక 4 ఎకరాలు తండ్రి పేరు మీద, లేకపోతే 4 ఎకరాలు ఒక కొడుకు పేరు మీద. ఇట్లా మొత్తం కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే దానిలో కనీసం 10 ఎకరాలను 3-4 పేరు మీద చేసుకున్నారు. ఈజీగా తొందరగా రైతు బంధు వస్తుందని. లేకపోతే ఈ లోన్ల కోసం మెయిన్గా ఇప్పుడు 10 ఎకరాలు ఒక రైతు మీద ఉన్నా ఆ 10 ఎకరాల్లో డివైడ్ చేసి 4 అన్నదమ్ములు, 2 అన్నదమ్ములు, తండ్రి, అమ్మ, తల్లి, ఇట్లా రకరకాల పేర్ల మీద కూడా లోన్లు ఈజీగా తీసుకోవచ్చు. రైతులే లోన్లు ఈజీగా తీసుకోవచ్చు. వాళ్ళ క్రాప్ కోసం, వాళ్ళ ఖర్చుల కోసం ఈజీగా బ్యాంకుల నుంచి 2 లోన్లు 3 లోన్లు తీసుకోవచ్చు ఒక ఫ్యామిలీలో. అట్లని చెప్పి చాలామంది చిన్న కమతాలుగా మార్చుకొని తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు పెడుతున్న కండిషన్ ఏంటంటే కుటుంబం యూనిట్గా రుణమాఫీ. కుటుంబం యూనిట్లు అంటే ఒక ఫార్మర్ ఉంటే, ఒక రైతు ఉంటే, ఆ రైతు కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ. ఆయనకు అవుతుందా, ఆయన భార్యకు అవుతుందా, ఆయన కొడుకు అవుతుందా, ఇంకో కొడుకు అవుతుందా, వాళ్ళ బిడ్డలకి ఇస్తే బిడ్డల మీద అవుతుందా, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ చేసే యోచనలో గవర్నమెంట్ ఉంది. ఇది ఒక మెయిన్ కండిషన్. ఈ కండిషన్స్తోన సగానికి సగం మంది కొట్టుకుపోతారు. వాళ్ళకి రుణమాఫీ కాదు. వాళ్ళు ఒక కుటుంబం యూనిట్గా చూసినప్పుడు ఆ కుటుంబంలో ఒకటే లోన్ అయినప్పుడు, మాఫీ అయినప్పుడు మిగతా వాళ్ళకి కాదు, ఆ కుటుంబ సభ్యులకు ఎవరికి కాదు. మరి దాన్ని ఎట్లా డిసైడ్ చేస్తారో తెలియదు.
ఇప్పుడు తండ్రితో పాటు కొడుకులు ఉన్నారో లేదో తెలియదు, కొడుకులు వేరుపడి అటు ఇటు ఉంటారు, తండ్రి పేరు ఇంత భూమి ఉంటుంది. మరి తండ్రి లోన్ తీసుకుంటే, ఈ కొడుకు లోన్ తీసుకుంటే, ఆ కొడుకు లోన్ తీసుకుంటే ముగ్గురికి వేయాల్సి వస్తారు కదా, అప్పుడు వేరే వేరే కుటుంబాలు కదా, దాన్ని వేరే వేరే కుటుంబాలుగా పరిగణిస్తారా? లేకపోతే తండ్రి ఉన్నాడు, తండ్రి లేదా ఇద్దరు కొడుకులు కాబట్టి ఒకటే రుణమాఫీ చేస్తారా అనేది ఒకటి చర్చలో ఉంది. బహుశా ఈ కండిషన్ అమలు చేసే ప్లాన్లో ఉన్నారు, ఎందుకంటే దీనిలో సగం మంది పోతారు కాబట్టి. ప్లస్ ఇంకొక కండిషన్ ఏంటంటే వీళ్ళు పిలిచేది రైతు రుణమాఫీ. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా చెప్పింది రైతు రుణమాఫీ, కానీ దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే ఓన్లీ క్రాప్ లోన్. క్రాప్ లోన్ మీన్స్ ఓన్లీ పంట కోసం తీసుకున్న లోన్లు మాత్రమే. పంట సీజన్లో తీసుకుంటారు కదా పెట్టుబడి కోసం, ఆ పెట్టుబడి కోసం తీసుకున్న లోన్ మాత్రమే పంట రుణమాఫీ. రైతు రుణమాఫీ కాస్త పంట రుణమాఫీ అవుతుంది. రైతు రుణమాఫీ అంటేనేమో ఆయన ఎప్పుడు లోన్ తీసుకున్నా, ఏ బ్యాంకులో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఆయనకు పంట రుణమాఫీ కిందకి వస్తుంది. ఆయన ఇక్కడ బంగారు కుద పెట్టినా కూడా రైతు రుణమాఫీ కిందకి వస్తుంది. మళ్ళీ ఇది క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం, ఎందుకంటే చాలామంది బ్యాంకులో అప్పు ఉండవు, ప్రభుత్వ బ్యాంకులో లేకపోతే గుర్తింపు పొందిన బ్యాంకులో అప్పులు ఇవ్వకపోతే వాళ్ళు అక్కడ ఇక్కడ బయట ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర తీసుకొచ్చుకుంటారు. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇంత తులమో 2 తులాలు బంగారు ఉంటే అది కుదబెట్టి తీసుకొచ్చుకుంటారు, తర్వాత పంట పండగ తెచ్చుకుందాం లేని, పంట పండకపోతే అంతే పోతుంది. మరి అట్లాంటి లోన్లు ఉన్నాయి. అట్లాంటి లోన్లను గుర్తించారా అనేది ఒక పాయింట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను కొంతమందితో మాట్లాడితే పేరుకేమో రైతు రుణమాఫీ అని చెప్తున్నారు, చెప్పేదేమో పంట రుణమాఫీ అని చెప్తున్నారు. ఈ రెండు డిఫరెన్స్ ఉంటాయి. రైతు రుణమాఫీ వేరు, పంట రుణమాఫీ వేరు. క్రాప్ లోన్, ఫార్మర్ లోన్, ఈ రెండు ఉంటాయి. వీళ్ళు చెప్తున్నది ఇది కాబట్టి ఇది చేస్తారా అనేది ఒక క్లారిటీ రావాల్సింది. దీంతోపాటు కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటాయి కదా, ప్రభుత్వ రంగ బ్యాంకులలో తీసుకున్న లోన్లు మాత్రమే మాఫీ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకొచ్చే, ప్రైవేట్ కార్పొరేట్ బ్యాంకుల్లో అక్కడో ఇక్కడో ఇచ్చే బ్యాంకులు ఉంటాయి కదా, అట్లాంటి బ్యాంకులు తీసుకొచ్చే లోన్లు ఇవి కూడా అవి మాఫీ కావు. కేవలం SBI లాంటివి, ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఉండేది, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది అది. అట్లాంటి గవర్నమెంట్ బ్యాంక్స్లో తీసుకొచ్చుకున్న లోన్లు మాత్రమే ఐడెంటిఫై చేయాలి, అవి మాత్రమే పంట రుణాలు, మిగతాయి కావు అన్నట్టుగా అదొక కండిషన్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇట్లా ఇవన్నీ చూసుకుంటే మీ పంట రుణమాఫీ అవుతుందా కాదా, మీకు రుణమాఫీ అవుతుందా కదా అని రైతులే డిసైడ్ చేసుకోవచ్చు దానిలో వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది. ఆల్మోస్ట్ ఈ కండిషన్స్ వస్తున్నాయి ఆల్రెడీ. ఈ కండిషన్ అయితే పెద్ద చర్చనే ఉంది గవర్నమెంట్లో. మిగతా కండిషన్స్ కూడా అధికారులు ఆల్రెడీ సిద్ధం చేసినారు, ఈ కండిషన్స్ కూడా గవర్నమెంట్ ముందు పెట్టినరు. కాబట్టి దానికి ఏం చేస్తారనేది ఈ కండిషన్స్తో ఒక 50% 60% రైతులు ఎగిరిపోతారు. అంటే ఇంత తక్కువ అయితే అంత తక్కువ డబ్బులు వస్తాయి. 40,000 కోట్లు కావాలంటున్నారు, సగం మందిని ఎగిరిపిస్తే 20,000 కోట్లకు వస్తుంది లెక్క. ఈజీగా పూలింగ్ ఈజీగా అవుతుంది. అంటే 20,000 కోట్లు సేకరించడం ఈజీ అవుతుంది అనేది గవర్నమెంట్ ఆలోచన. చేసి రుణమాఫీ చేసేసినామంటే అయిపోతుంది. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టాం కదా, రుణమాఫీ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఒకటి కనిపిస్తుంది. అయితే దానికున్న బాలరిష్టాలు ఏందనేది ఒకటి ఇంపార్టెంట్. దానికున్న బాలరిష్టాలు ఏంటంటే దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ బ్యాంకులు అసలు 40,000 కోట్లు ఎట్లీస్ట్ అనేది పెద్ద కథ. 40,000 కోట్లు ఇవ్వాలంటే దానికి ఒక కార్పొరేషన్ కావాలి, కార్పొరేషన్ తర్వాత దానికి ఒక కార్పొరేషన్ కావాలి, కార్పొరేషన్ క్రియేట్ చేసిన తర్వాత కార్పొరేషన్కు 40,000 కోట్లు వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది తెలియదు.